హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇక ఈరోజు ఈ వీడియోలో మనం అటు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరంగా రికార్డ్ క్లోజింగ్ చూసాము. ఇక ఎగ్జిట్ పోల్ పరంగా దాదాపు అందరూ కూడా బీజేపీ అనేది మంచి మెజారిటీతో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు రావడంతో మార్కెట్స్లో ఒక బుల్ ర్యాలీ అనేది చూసాము. దీంతోపాటు గ్లోబల్ క్యూస్ కూడా చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశాయి అన్నమాట. అది కూడా ఒక కారణము. ఇక ఓవరాల్గా ఎప్పటి నుంచో మనం చూస్తున్న బిగ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఎలక్షన్స్ రిజల్ట్స్, అంటే అది ఆల్రెడీ తెలిసిపోయింది అనుకోండి అందరికీ. ఇక ఖచ్చితంగా బీజేపీ గెలవడం అనేది. కాకపోతే ఏంటంటే అందరిలో ఇప్పుడు ఉన్నది మెజారిటీ అంతా కూడా ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా, సో ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఎటువంటి సెక్టర్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి ఆర్ ఎటువంటి స్టాక్స్లో ఎగ్జిట్ కావాలి అనేది ఒకటి. తర్వాత ఇంకొక వైపు మనకి కొనాలి అంటే ఇప్పుడు కూడా ఏ సెక్టర్లు అందుబాటులో ఉన్నాయి ఆర్ ఏ స్టాక్స్ అందుబాటులో ఉన్నాయి అనేది ఇంకొక వైపు అనమాట. సో దాని గురించి ఈ వీడియో చూద్దాం మనం. అంటే ఏ స్టాక్స్లో ఇప్పుడు ఎగ్జిట్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక బుల్ మార్కెట్లో ఎట్లా ఉంటుందంటే పెరుగుతూ ఉంది అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి 2024లో కానీ గమనిస్తే ఒకటి అందరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటి వరకు ఒక నెల మినహాయిస్తే మెజారిటీ అంతా కూడా ఒక ఏప్రిల్ మినహాయిస్తే మనకి జనవరి, మార్చ్ తర్వాత మే కూడా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే నెలంతా కూడా డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే బాగా మనకి ఎక్కువ స్టాక్స్ పడ్డాయి అన్నమాట. నిఫ్టీ ఏమో స్టడీగానే ఉంది. ఇంకా నిఫ్టీ చెప్పాలి అంటే 2024లో ఈ రోజుతో చూసుకుంటే కొంచెం పెరిగింది అని చెప్పొచ్చు. నిఫ్టీ పర్లేదు, కొంచెం పెరిగింది. కాకపోతే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా కిందలో ఉన్నాయి. అయితే కొన్ని సెక్టార్కి చెందిన స్టాక్స్ అంటే లైక్ పిఎస్యు కంపెనీస్ ఇటువంటివన్నీ కూడా బాగా ముందుకు వెళ్తున్నాయి అనుకోండి. కాకపోతే ఏంటంటే ఎక్కువగా మెజారిటీ స్టాక్స్ మాత్రం మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బాగా సెల్లింగ్ అనేది ఈవెన్ మేలో కూడా చూసుకుంటే మనకి 0.82 అడ్వాన్స్ డిక్లైన్ రేషియో. అంటే మే అంతా కూడా 1420 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. పెరిగింది 1159 స్టాక్స్. ఇది మే అంతా కలిపితే యావరేజ్ తీసుకుంటే అనమాట. కాబట్టి మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే మార్కెట్స్ని చూసి మనం మోసపోవద్దు. మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఎలా ఉన్నాయి, ఏది దేంట్లో ఎగ్జిట్ కావాలి, ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎక్స్పెన్సివ్ అయినప్పుడు, తర్వాత ఇటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా ఇటువంటి టైంలో, ఎందుకంటే ఈ టైంలో ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ ఉన్న టైం అనమాట. సో ఎగ్జిట్ కావాల్సిన స్టాక్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా ఒకసారి చూద్దాము. అయితే ఇప్పుడు మనం చూసాం ఇక బీజేపీ వస్తే ఎలా ఉంటుంది ఏంటి అంటే ఆల్రెడీ మనకి ప్రస్తుతం బీజేపీనే ఉంది కాబట్టి, ఇప్పుడు కూడా వచ్చేది బీజేపీనే కాబట్టి ఇప్పుడున్న ఏదైతే రిఫార్మ్స్ ఉన్నాయో ఇది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం పెద్దగా ఇందులో స్పెషల్ అంటూ ఏది లేదు. కాకపోతే ఏంటంటే ఎటు గ్లోబల్కి స్ట్రాంగ్ ఉన్నాయి, దీంతోపాటు ఆబ్వియస్గా ఒక యుఫోరియా అనేది కూడా ఉంటుంది. అది ఇప్పుడు మనకి మార్కెట్లో ఉందన్నమాట. కాబట్టి నిఫ్టీ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం వోలటాలిటీ అనేది ఉండొచ్చు, అంటే గ్యాప్ అప్స్, అట్ ద సేమ్ టైం చాలా ఫాస్ట్గా గ్యాప్ డౌన్స్ ఇటువంటివి కూడా మనకి రాను రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే దీంతోపాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో సెల్లింగ్ అనేది మనకి కొనసాగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ క్వాలిటీ స్టాక్స్ మీదే ఫోకస్ చేయమని చెప్తాను. అదేవిధంగా ఓన్లీ వాల్యూ ఉంటేనే అటువంటి స్టాక్లోనే పొజిషన్స్ తీసుకోమని చెప్తాను. అంతేకాని ఎక్స్పెన్సివ్ స్టాక్ జోలికి వెళ్ళొద్దు, చేజ్ చేసి వెనకపడి కొనొద్దని చెప్తాను. ఇంకా ఎటువంటి స్టాక్స్లో మనం ఎగ్జిట్ తీసుకోవాలి ఈ టైంలో. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనకు చూసాము లాస్ట్ 1.5 ఇయర్గా ఒక పిఎస్యు కంపెనీస్లో ఒక బ్రహ్మాండమైన ర్యాలీ అనేది ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైన ర్యాలీ ఉంది. కాబట్టి పిఎస్యు స్టాక్స్లో కొంతమేర, అంటే అన్ని పిఎస్యులో కాదు, మెజారిటీ, అంటే అన్ని పిఎస్యు అంటే కొన్ని లైక్ రైల్వే రిలేటెడ్, తర్వాత పవర్ రిలేటెడ్ పిఎస్యూస్ ఉన్నాయి అనుకోండి, వాటిలో హోల్డ్ చేయొచ్చు. మిగతా పిఎస్యు స్టాక్స్లో ఒకసారి కొంతమేర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఈ టైంలో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇట్లా పెరుగుతున్నప్పుడే అందరూ ఇట్లా ఇంకా పెరుగుతుంది అంటున్నప్పుడే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా మీడియా స్టాక్స్లో కూడా చాలామంది, అంటే మీడియా స్టాక్స్లో ప్రాఫిట్ ఉండరు, కాకపోయినా కూడా చాలామంది ఈ మధ్యకాలంలో మీడియా స్టాక్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు. రీసెంట్గా విజయవాడ ఇన్వెస్టర్స్ మీట్లో కూడా మీడియా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అటువంటి సెక్టర్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలండి. దీంతో లెదర్ సెక్టర్ కూడా ఒకటి మనకి బాగా కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ఇది కూడా
అంటే లైక్ రిలాక్సో కానివ్వండి, ఇటువంటి బాటా కానివ్వండి, ఇటువంటి సెక్టర్ని అవాయిడ్ చేయాలి. అదేవిధంగా డిఫెన్స్, ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీస్, పిఎస్యు కాదు, ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీస్. ఎందుకంటే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, నేను పదే పదే చెప్తుంటాను, చాలా వోల్టాలిటీ ఉంటుంది వాటిలో. అంటే స్టాక్ పరంగా వోల్టాలిటీ కాదు, వ్యాపార పరంగా స్టడీగా ఉండదు, స్టడీ గ్రోత్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా ఎంటార్ చూడండి ఎలా క్రాష్ అయిపోయిందో. కాబట్టి ప్రైవేట్ డిఫెన్స్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా ఎగ్జిట్ తీసుకోవాలి. ఇప్పుడు చెప్పిన అంటే లైక్ పిఎస్యు స్టాక్స్, ప్రైవేట్ డిఫెన్స్, లెదర్ ఒకటి, మీడియా ఒకటి, ఇటువంటి కంపెనీస్లో ఎగ్జిట్ తీసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిది. దీంతోపాటు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో భారీగా పెరిగిపోయినవి ఆర్ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ అనుకున్నప్పుడు అటువంటి కంపెనీస్ కూడా ఎగ్జిట్ తీసుకోండి. ఇక ఎటువంటి స్టాక్స్లో మీరు అంటే ఆల్రెడీ కొనేసి ఉంటే ఇంకా హోల్డ్ చేయమని చెప్తానంటే, ముందుగా ఇన్ఫ్రా ఒకటి ఫస్ట్ పెద్దపీట వేయాలి. అదేవిధంగా రైల్వేస్ ఒకటి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అగ్రికల్చర్ సెక్టార్లో కొత్తగా కొనుక్కోవచ్చు అండి. కొత్తగా ఫ్రెష్గా కొనాలి అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇంకా అంటే అగ్రికల్చర్ అంటే మనకి అగ్రి బేస్డ్ ఫెర్టిలైజర్స్ కంపెనీస్ కానివ్వండి, ఆర్ ట్రాక్టర్స్ కంపెనీస్ కానివ్వండి, ఇటువంటివి అనమాట. సో దీంతో పాటు హెల్త్ కేర్ ఒకటి. హెల్త్ కేర్లో ఫార్మా అండ్ హాస్పిటల్స్, ఈ రెండు కూడా అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్లో ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు. ఫ్రెష్ బయింగ్ కూడా కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు. ఇన్ఫ్రాలో కూడా కొంతమేర కొనుక్కోవచ్చు అండి. ఇన్ఫ్రా చాలామంది బాగా పెరిగిపోయాయి అనుకుంటారు, కానివ్వండి ఇంకా పెరుగుతుంది. భవిష్యత్తులో ఇన్ఫ్రాలో ఇంకా లక్షల కోట్ల పెట్టుబడి అనేది రానుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి లక్షల కోట్ల పెట్టుబడి ఇన్ఫ్రాలో రానుంది. దీంతోపాటు అటు ఎఫ్పిఐ అంటే ఫారిన్ ఫండ్స్ నుంచి కూడా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా ఇన్ఫ్రా కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో. ఇంకోటి, ఇన్ఫ్రా కంపెనీస్ రీసెంట్గా బాగా పెరిగినా కూడా మనకి చాలా కంపెనీస్ ఈరోజు కూడా వాల్యుయేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెచ్జీ ఇన్ఫ్రా గతంలో ఎప్పుడో చెప్పాను, 200 రూపీస్లో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. ఈ రోజుకి అది స్టడీగా ఉంది. మీకు చూడండి, స్టడీగా అప్డేట్ ఉంది. మధ్య మధ్యలో చిన్న కరెక్షన్స్ వస్తాయి, మళ్ళీ పైకే వెళ్తుంది. 900లో చాలా రోజులు ఉంది, తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యి 1400కి వెళ్ళిపోయిందనమాట. సో అటువంటి కంపెనీస్లో ఇంకా పొటెన్షియల్ ఉంది. పెరిగింది కదా అని అటువంటి కంపెనీస్ని అమ్మకండి. ఎందుకంటే మీరు ఒకటి భవిష్యత్తు చూడాలి. ఓన్లీ పెరిగింది కదా అమ్మడము, పడింది కదా కొనడం కాదండి. మీ విజన్ నెక్స్ట్ 3 ఏళ్ళు 4 ఏళ్ళకు ఉండాలి. ప్లస్ మంచి కంపెనీలో ఉండాలి, అది ఇంపార్టెంట్. మంచి కంపెనీలో ఉండాలండి, క్వాలిటీ కంపెనీలో ఉండాలి. తర్వాత అశోక బిల్డ్ కానీ, ఇది కూడా రీసెంట్గా మనం చెప్పాము, ఇది కూడా వాల్యుయేషన్స్ మనకి అందుబాటులో ఉంది. ఇటువంటి స్టాక్స్లో ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదండి ఇన్ఫ్రాలో. దీంతోపాటు పవర్ రిలేటెడ్ స్టాక్స్, అంటే పవర్ జనరేట్ చేసే కంపెనీస్ కాకపోయినా కూడా పవర్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎలికాన్ ఇంజనీరింగ్ అని ఉంది, అది కూడా ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అవుతుంది. అదేవిధంగా ఈపీసీ ప్రాజెక్ట్స్ చేసే పవర్ కంపెనీస్, ఈపీసీ అనేది ఇక్కడ నుంచి ఆ పదం అనేది చాలా పెద్ద, అంటే ఈ బిజినెస్ ఈపీసీ బిజినెస్ చేసే కంపెనీస్ అని కూడా బ్రహ్మాండంగా ఉంటాయండి. అంటే ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్మెంట్ అనమాట, అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ అనమాట. ఇవన్నీ కూడా బాగుంటాయి. సో అందులో అన్ని బాగుంటాయి ఇన్ ద సెన్స్ అన్ని కొనుక్కోమని కాదు, అందులో ఏది నిజంగా రియల్ క్వాలిటీ ఉంది. మనం రీసెంట్గా కల్పతరుపర ఒకటి చెప్పాం, అది నాన్ స్టాప్గా పెరుగుతూ ఉంది. రీసెంట్గా మీకు నెంబర్స్లో కొంచెం అదర్ ఇన్కమ్ చూపించి ప్రాఫిట్ చూపించారు. బట్ ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఫర్దర్గా కరెక్షన్ వస్తే అటువంటి కంపెనీస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఆర్ కొన్న వాళ్ళు హోల్డ్ చేయొచ్చు. దీంతోపాటు భారత్ ఫోర్జ్, ఇటువంటి కంపెనీస్లు ఉంటే మీకు భయపడాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇండస్ట్రీస్ అని ఉంది, టైర్ కంపెనీ, ఇది కూడా రేపొద్దున ఇన్ఫ్రా బాగుంటే, అంటే ఇన్ఫ్రా అంటే అన్నీ వస్తాయండి. ఇదేంటంటే మిగతా టైర్ కంపెనీస్ వేరు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ వేరు. ఇదేంటంటే కొన్ని లైక్ ఇన్ఫ్రాలో వాడే ఎక్విప్మెంట్కి టైర్ తయారు చేస్తారు. అదేవిధంగా డిఫెన్స్ రిలేటెడ్ టైర్స్ తయారు చేస్తారు. మైనింగ్లో వాడే ఏవైతే ఉంటాయో మనకి వాటికి సంబంధించిన టైర్స్ తయారు చేస్తారనమాట. కాబట్టి ఆబ్వియస్గా ఇన్ఫ్రా బాగుంటే ఇప్పుడు చెప్పిన బాలకృష్ణ ఇండస్ట్రీస్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రీసెంట్గా మంచి రిజల్ట్ కూడా పోస్ట్ చేసింది. ఇటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా కొనుక్కోవచ్చు. ఇంకా రైల్వేస్ కూడా బాగుంటాయి. సో రైల్వేస్కి రెగ్యులర్గా రైల్వే బడ్జెట్తో పాటు మనకి ఇంకా స్పెషల్ ప్యాకేజ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఇప్పుడుగా లాంగ్ ప్యాకేజ్ చేసింది. కాబట్టి అంటే పెరిగాయి కదా అమ్ముకోవకండి. నేను చెప్పేదంటే ఇటువంటి కంపెనీస్ ఉంటే మీరు ఇంకా ఉంచండి. ఏవి అమ్ముకోవాలంటే ఇంతకుముందు నేను చెప్పేసి మెజారిటీ పిఎస్యు స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకున్నాండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీహెచ్ఈలో ఉంది. బీహెచ్ఈలో 2008 బుల్ మార్కెట్లో ఇప్పుడున్న ఇంకా ఆ రేటుకి రాలేదన్నమాట. కాబట్టి అటువంటి కంపెనీస్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే స్టాక్ పెరిగి దానికి అనుగుణంగా
రెవెన్యూ గ్రోత్ ఆర్ ప్రాఫిట్స్ లేకపోతే మీరు ఎగ్జిట్ కావాలి. అది పిఎస్సి కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అదేవిధంగా స్టాక్ పెరిగి దాని గ్రోత్ ఉందనుకోండి మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అదే పిఎస్సిలో మనకి రైల్వే రిలేటెడ్ ఆర్వీఎన్ఎల్ హోల్డ్ చేసుకోవచ్చు. సో ఇటువంటివండి ఐఆర్ఎఫ్సి కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాటికి రెవెన్యూస్ డబుల్ అయిపోయినాయి లాస్ట్ 4-5 ఇయర్స్లో. కాబట్టి అంటే మీరు సబ్జెక్ట్ అంటే ఒక్కొక్క స్టాక్కి ఒక్కొక్క విధంగా ఉంటుందండి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఈ టైంలో ఏంటంటే మెజారిటీ పిఎస్సిలో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే రీసెంట్గా బాగా పిఎస్సి స్టాక్స్ అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. మీ రేటు ఇప్పుడు ఎగ్జిట్ కాకపోతే చాలా స్టాక్స్ మళ్ళీ రావండి. అంటే ఇప్పుడే కాదు, ఇట్లా పెరుగుతున్న టైంలోనే ఎగ్జిట్ తీసుకోండి. ఇంకా ఓవరాల్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కూడా నేను ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ కంపెనీలో కరెక్షన్ అనేది వచ్చే అవకాశాలు ఆల్రెడీ కరెక్షన్ కొనసాగుతుంది, ఇంకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఓన్లీ క్వాలిటీ స్టాక్స్లోనే ఇప్పుడు మనం అనుకున్న ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా క్వాలిటీ స్టాక్స్గా మనం పరిగణించవచ్చు. అయితే ఇన్ఫ్రా స్టాక్స్ మాత్రం రేపు మార్కెట్ పడితే అవి కొంచెం ఎక్కువ రియాక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. మీరు కంగారు పడకండి. నేను చెప్పిన ఇన్ఫ్రా కంపెనీస్లో అయితే నాకు ఎటువంటి భయం అయితే లేదు. నేను ఇంకా కొనమని చెప్తాను. అంతేగాని ఇన్ఫ్రా అనగానే అన్ని ఇన్ఫ్రా కంపెనీస్ కొనుక్కోవడం కాదు. సెలెక్టెడ్ ఇన్ఫ్రా కంపెనీస్ మాత్రం మంచి భవిష్యత్తు ఉంది. దీంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టుగా ఫార్మా స్టాక్ అండ్ హెల్త్ కేర్ అంటే హాస్పిటల్ స్టాక్స్ ఇవేంటంటే రేపొద్దున మార్కెట్లో కరెక్షన్ వచ్చి ఏం జరిగినా కూడా ఇవేంటంటే డిఫెన్స్ మెకానిజం అంటే మార్కెట్ పడుతున్నా ఇటువంటి పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో కూడా మీరు ఫ్రెష్గా బై చేయాలనుకుంటే బై చేయొచ్చు. ఇది ఈ వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్.